హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్, అంతేకాకుండా బార్క్ నుంచి చాలా ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదలైంది. దాని గురించి 10th అర్హతతో మాతా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనమైతే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా Group-2 అండ్ సచివాలయం, అంతేకాకుండా పోలీస్ మెయిన్స్కి సంబంధించి కూడా బెస్ట్ కోర్స్ మన యాప్లో అందుబాటులో ఉందండి. మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి డెమో చూసి మీకు నచ్చితే తీసుకోండి వెంటనే. ఏపీపీఎస్సి Group-2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. సో చాలా తక్కువ కాస్ట్లో Group-2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు. అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు. ఓకే, సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 months వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది. సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యుటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా ఫోటోతో ఉంటుంది, లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ Group-2 అని. సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, మరి తెలంగాణ రాష్ట్రంలో గురుకుల కొలువు సాధించండి అని అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. టీఎస్ గురుకులాల్లో 9231 పోస్టుల భర్తీకి కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. డిఎల్ మొదలు క్రాఫ్ట్ టీచర్ వరకు 9 రకాల ఉద్యోగాలు. ఇప్పటి నుంచి కృషి చేస్తే విజయానికి ఆస్కారం అంటూ ఈ రోజైతే మనకు వార్తాపత్రికలో రావడము జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీనిపైన ఉందండి. మొత్తము 9231 పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయండి. తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి అయితే దీన్ని చూడండి. ఈరోజు సాక్షి పేపర్లో రావడము జరిగింది. పోస్టుల వివరాలు: డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్స్, పీడీ అంటే ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రేరియన్ 868 పోస్టులు. జూనియర్ కళాశాలల్లో లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్ 2008 పోస్టులు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ 1276 పోస్టులు. సో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండి, ఓకేనా, టీజీటీ అని ఉన్నాయి, 4020 పోస్టులు. ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్స్ 134 పోస్టులు. గురుకుల పాఠశాలల్లో లైబ్రేరియన్ 434 పోస్టులు. మ్యూజిక్ టీచర్స్ 124 పోస్టులు. క్రాఫ్ట్ టీచర్, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ 92 పోస్టులు. గురుకుల విద్యాలయాల్లో ఫిజికల్ డైరెక్టర్ 275 పోస్టులు అయితే ఇలా ఈ విధంగా ఉన్నాయి. ఎంపిక, సిలబస్పై అవగాహన, పాత ప్రశ్నపత్రాలు, జనరల్ స్టడీస్, ఇవన్నిటి గురించి కూడా మనకు ఈరోజు పేపర్లో ఉంది. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి బార్కులో 4374 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ముంబైలోని ట్రాంబేలోని భారత అణుశక్తి విభాగానికి చెందిన బాబా అటామిక్ పవర్ సెంటర్ అండి ఇది. బాబా అణుశక్తి పరిశోధనా కేంద్రం బార్క్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ విభాగాల్లో మొత్తము 4374 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్, ట్రైనింగ్ స్కీమ్ 2 విధాలుగా ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో బార్కులో ఉద్యోగాల వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం. మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ 212 పోస్టులు. ఈ విధానం మొత్తం 212 పోస్టుల భర్తీ చేస్తారు. వీటిల్లో విభాగాల వారీగా చూస్తే టెక్నికల్ ఆఫీసర్ సి 181, సైంటిఫిక్ అసిస్టెంట్ 7, టెక్నీషియన్ 24. అర్హతలు: టెక్నికల్ ఆఫీసర్ సి పోస్టులకు ఎంఎస్సి, ఎంలీడ్, బీఈ, బీటెక్ 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేవారు కనీసము 60% మార్కులతో బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, న్యూట్రిషన్ దీనిపైన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెక్స్ట్, టెక్నీషియన్ బి ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేవారు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది.
ఇక ట్రైనింగ్ స్కీమ్ 4162 పోస్టులు. ట్రైనింగ్ స్కీమ్ స్టైఫండరీ ట్రైనీ అండి. మరి దీని ద్వారా మొత్తం 4162 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. వీటిలో కేటగిరీ 1 1216 పోస్టులు, కేటగిరీ 2 2946 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ 1లో బయోకెమిస్ట్రీ, బయోసైన్స్, లైఫ్ సైన్స్, బయాలజీ విభాగాల్లో 21, కెమిస్ట్రీ 169. సో ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ల్యాబొరేటరీలో 303 పోస్టులు అండి. దీనికి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ సబ్జెక్ట్లో 60% మార్కులు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. డెంటల్ టెక్నాలజీ, హైజినిస్ట్ పోస్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు అంటూ తెలియజేశారు. వయసు కూడా ఏ ఉద్యోగానికి ఎంత ఉండాలి అని కూడా మనకి ఇదే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి. పూర్తి నోటిఫికేషన్ ఒకసారి బార్క్ ఆన్లైన్ ఎగ్జామ్.com అనేటువంటి వెబ్సైట్ చూస్తే సరిపోతుంది. ఓకేనా. మరి చివరి తేదీ వచ్చేసి 22/5/2023. తెలుగు రాష్ట్రాల్లోనే పరీక్ష కేంద్రాలు అయితే ఉంటాయండి మనకి. అమరావతి, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నంలో ఈ యొక్క పరీక్ష కేంద్రాలు అయితే ఉంటాయి. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, APPSC నుంచి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో అవేంటంటే, ముందుగా వెబ్ నోట్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఓకేనా. సెలెక్షన్ లిస్ట్ అండి ఇది. ఒకసారి ఓపెన్ అయితే చేసి చూద్దాం మనం క్లియర్గా. ఓకే, సో ఇక్కడ ఓపెన్ చేయగానే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. It is hereby informed that the marks list of all candidates to the post of junior assistant computer assistant in AP Revenue Department under Group 4 service. Wide notification 23/2021 is hosted on Commission's website. Further process of recruitment will be completed by the concerned district collectors అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఓన్లీ మార్కుల జాబితాను మాత్రమే ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. రిమైనింగ్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చూసుకుంటారా అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఎందుకు ఇచ్చారనేది మాత్రము అర్థం కావట్లేదు. ఏమైనా ఉంటే డైరెక్ట్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది లిస్ట్ ఇస్తే సరిపోయేది. ఓకేనా. బట్ ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది మాత్రము ఇక్కడ అప్డేట్ చేశారు. అసలు కట్ ఆఫ్ మార్కులు ఏంటి, ఓకేనా, ఎక్కడి వరకు ఉన్న వారికి జాబ్ వస్తుంది, అలాంటి డీటెయిల్స్ ఇస్తే బాగుండేది. అసలు ఏమి ఇవ్వకుండా జస్ట్ మార్కులు అయితే మీ ఈ యొక్క OTPRలో అప్డేట్ చేసి ఉంటాయండి. ఒక్కసారి చూడండి, మీరు లాగిన్ అవ్వండి మీ యొక్క అఫీషియల్ OTPR ఐడితో. ఓకేనా. సో దాని తర్వాత మరి ఫర్దర్ ప్రాసెస్ కూడా మనకి అప్డేట్ ఇస్తారు వెబ్సైట్లో. ఏమైనా వస్తే మీకు చెప్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. చాలా ఉద్యోగాలకు మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటి సర్టిఫికెట్ అడుగుతున్నారండి. కాబట్టి తప్పకుండా దీనికి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఓకేనా. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓకేనా. సో దీనికి మరి OTPR అయితే ఉండాలటండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఇలా చూపిస్తుంది. దిస్ ఫంక్షనాలిటీ రిక్వైర్డ్ యూజర్ లాగిన్ ఇఫ్ యు ఆర్ న్యూ యూజర్. మీరు ఒకవేళ న్యూ యూజర్ అయితే తప్పకుండా సైనప్ చేయండి, మళ్ళీ క్రియేట్ చేసుకోండి. ఓకేనా. సైనప్ చేసి లేదా లాగిన్ చేసినా కూడా సరిపోతుంది ఒకవేళ మీరు ఆల్రెడీ మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే ఉన్నట్లయితే. ఓకేనా. బట్ CPTకి అయితే తప్పకుండా అప్లై చేసి అందరూ కూడా రాయండి. దీంట్లో క్వాలిఫై అయితేనే కొన్ని ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఓకే. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ Group 2లో కూడా చాలా ఉద్యోగాలు దీనిపైన డిపెండ్ అయి ఉన్నాయి. ఒకవేళ దీని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే కూడా నేను నెక్స్ట్ వీడియోలోనే అప్డేట్ చేస్తానండి. ఎవరికైనా కావాలంటే CPT అని కామెంట్ పెట్టండి, నేను చెప్తాను. అంతేకాకుండా Group 2లో ఏ ఉద్యోగాలకు CPT టెస్ట్ అనేది అవసరం అనేది కూడా నేను అప్డేట్ చేస్తాను నెక్స్ట్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫైనల్ కీ ఫర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫైనల్ కీస్ ఇచ్చారండి. ఓకే, ఒకసారి చూడండి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అనేది. ఫర్దర్ డీటెయిల్స్ కూడా మనమైతే చూద్దాము. ఓకేనా. ఇవి APPSC నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్గా చెప్పుకోవచ్చు. సో గైస్, మనకి నెక్స్ట్ అనంతపురం జిల్లా నుంచి అంగన్వాడీ ఉద్యోగాలకు లేదా మాతా శిశు సంక్షేమ శాఖ నుంచి అంగన్వాడీ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగిందండి. సో మరి ఇంట్రెస్ట్ ఉన్న వారైతే అప్లై చేసుకోండి. 10వ తరగతి ఉత్తీర్ణులు అయితే సరిపోతుంది. వివాహమైనటువంటి మహిళలు మాత్రం వీటికి అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్గా
దీనికి 15 వరకే డేట్ అయితే ఉంది, కానీ దాన్ని పెంచడం అయితే జరిగిందండి. ఓకేనా, ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్, మినీ అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్ ఆఫ్ అనంతపురం డిస్ట్రిక్ట్. నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద వేకెన్సీస్ ఆఫ్ అంగన్వాడీస్ అని చెప్పేసి ఇచ్చారు. 6వ తారీఖు స్టార్ట్ అయ్యి 20వ తారీఖు అయితే ముగుస్తుంది. ఇంకా 5 రోజులు టైం ఉంది, కాబట్టి అందరూ కూడా అప్లై చేయండి. ఒకసారి మెయిన్ వెబ్సైట్ anantapuramu.ap.go.in వెబ్సైట్ అయితే చూడండి. ఓకేనా, 10వ తరగతి చదివినటువంటి వివాహిత మహిళలు, స్థానిక మహిళలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూస్తే మీకు ఏ జిల్లాలో ఏమున్నాయి. నోటిఫికేషన్లో మాత్రం 15వ తారీఖు అనే ఇచ్చారు లాస్ట్ డేట్, కానీ కాదు, అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు 20 అని ఇచ్చారు, కాబట్టి ఇంకా అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. గౌరవ వేతనంగా 11,500. ఓకే, అంగన్వాడీ కార్యకర్తలకు 7,000 అంగన్వాడీ సహాయకులకైతే చెల్లిస్తారు. మినీ అంగన్వాడీ టీచర్లకు, సహాయకులకు 7,000, అంగన్వాడీ కార్యకర్తకు అయితే మాత్రము 11,500 వరకు అయితే అమౌంట్ అయితే వస్తుందండి ప్రతి నెల మనకి. ఓకేనా, సో అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి. బట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చూడు ఏం డాక్యుమెంట్స్ మనము అప్డేట్ చేయాలి అనేది చూడవచ్చు. ఇక్కడైతే అన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు వెబ్సైట్ చూడండి, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఐసిడిఎస్ కార్యాలయంలో అయితే మీరు సంప్రదించండి. ఇక్కడ వీరు మాత్రమే అప్లై చేసుకోవాలండి. క్లియర్గా చూడండి, అనంతపురం అర్బన్ 3 ఉన్నాయి, కూడేరు 5 ఉన్నాయి, సింగమల 5 ఉన్నాయి, తాడిపత్రి 4 ఉన్నాయి, గూటి ఇక్కడ ఏం కూడా లేవు, వీరు అప్లై చేసుకోవడానికి లేదు. ఉరవకొండ 1 ఉంది, కళ్యాణదుర్గ్ 2 ఉన్నాయి, కనేకల్ 4 ఉన్నాయి, రాయదుర్గ్ 5 ఉన్నాయి. ఈ ప్లేసెస్ ఎక్కడైతే ప్లేసెస్ మెన్షన్ చేశారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి, సింపుల్. వేరే వారికి లేదు ఆప్షన్. మొత్తం 29 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకే, రోస్టర్ పాయింట్స్ కూడా మనకైతే ఇవ్వడము జరిగింది గైస్. ఒక్కసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మన యాప్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి సచివాలయము, పోలీస్, ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్కి ది బెస్ట్ కోర్స్ లాంచ్ చేసాం. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము, సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.